మందు విషయంలో మనం ఎప్పుడు రిస్క్ తీసుకోం. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మా ఆవిడ వంట చేస్తుంది. వంటింట్లోంచి వంట పాత్రల శబ్దం వినిపిస్తుంది. మనం పిల్లిలా ఇంట్లో దూరతాం. చెక్క బీరువాలోంచి మందు బాటిల్ తీస్తాం. ఫోటోలో తాతగారు నవ్వుతూ చూస్తారు. ఈ చెవిలో సద్దా చెవిలో పడినవ్వం. ఎందుకంటే మనం ఎప్పుడు రిస్క్ తీసుకోం. ఎవరో వాడిని బాత్రూమ్ అటక మీద గ్లాస్ అందుకుంటాం. లటక్కన పెగ్గేసి చటక్కన మూతి తుడుచుకుంటాం. గ్లాస్ కడిగేసి అటక మీద పెట్టేస్తాం. అఫ్ కోర్స్ బాటిల్ కూడా చెక్క బీరువాలో పెట్టేస్తాం. తాతగారు బోసి నవ్వుతో చూస్తారు. వంటింట్లోకి తొంగి చూస్తాను. మా ఆవిడ చపాతీ పిండి కలుపుతూ ఉంటుంది. ఈ చెవిలో సొద్దు ఆ చెవిలో పన్నవ్వం. ఎందుకంటే మనం ఎప్పుడు రిస్క్ తీసుకోం. శర్మగారు అమ్మాయి పెళ్లి సంగతి ఏమైందే? తిన్నగా ఉంటే కదా మంచి సంబంధాలు రావడానికి. పెగ్ 2 మనం మళ్ళీ యువతలకు వస్తాం. చెక్క బీరువా తలుపు చప్పుడు చేస్తుంది. మనం మాత్రం నిశ్శబ్దంగా బాటిల్ తీస్తాం. లటక్కుని పగ్గేసి చటక్కుని మూతి తుడుచుకుంటాం. బాటిల్ కడిగేసి అటక మీద పెట్టేస్తాం. ఈ చెవిలో సొద్దు ఆ చెవిలో పన్నవ్వం. ఎందుకంటే మనం ఎప్పుడు రిస్క్ తీసుకోం. ఏంటో మన శర్మ కూతురు అప్పుడే పెళ్ళిడికి వచ్చిందా? ఇంకా పెళ్లి వయసు ఏంటి? అడ్డగడలో 30 ఏళ్ళు వస్తుంటే. ఓ ఐసీ. మనం మళ్ళీ చెక్క బీరువాలోంచి చపాతీ పిండి తీస్తాం. చెక్క బీరువాలో బాత్రూమ్ ప్రత్యక్షమవుతుంది. బాటిల్ తీసి అటకలో 2 ఔన్సులు పోస్తాం. లటక్కని పెగ్గేసి చతక్కను ముట్టుడుచుకుంటాం. తాతగారు పడి నవ్వుతుంటారు. అటకని పిండి మీద పెట్టేసి తాతయ్యని కడిగేసి చెక్క బీరువాలో పెట్టేస్తాం. వంటింట్లో తొంగి చూస్తాం. మా ఆవిడ పొయ్యి మీద బాత్రూమ్ పెడుతుంది. ఈ బాటిల్లో సద్దా బాటిల్లో పన్నవ్వం. ఎందుకంటే మనం ఎప్పుడు రిస్క్ తీసుకోం. ఏంటే మా శర్మ గారిని గాడిదంటావా? ఊరికే గొడవ చేయకుండా వెళ్ళి పడుకోండి. మనం పిండిలోంచి బాటిల్ తీస్తాం. బీరువాలోంచి ఒక పెగ్గ కలుపుతాం. బాత్రూమ్ కడిగేసి అటక మీద పెట్టేస్తాం. మా ఆవిడ ఫోటోలోంచి నవ్వు చూస్తుంటే గాంధీ వంట చేస్తూ ఉంటాడు. ఈ శర్మ సంగతి ఆ శర్మకి తెలియనివ్వం. ఎందుకంటే మనం ఎప్పుడు రిస్క్ తీసుకోం. ఇంతకీ ఆ శర్మగడి పెళ్లి గాడితో అయిందా లేదా? ఎత్తి మీద బకెట్ నీళ్ళు పోసానంటేనా? వెళ్ళండి బయటికి. పెగ్ ఫైర్. నేను మళ్ళీ కిచెన్లోకి వెళ్తాను. నిశ్శబ్దంగా అటక మీద కూర్చుంటాను. డ్రాయింగ్ రూమ్లోంచి బాటిల్ సౌండ్ వినిపిస్తుంది. నేను లోపలికి తొక్కి చూస్తే మా ఆవిడ బాత్రూంలో మందేస్తుంది. వెంటనే లటక్కను మూతేసి చటక్కను పెగ్గు తుడుచుకుంటాం. ఈ గాడి చప్పుడు ఆ గాడి చెవులో పన్నవ్వం. అఫ్ కోర్స్ తాతయ్య ఎప్పుడు రిస్క్ తీసుకోడు. చర్మం వంట చేయడం పూర్తయ్యే వరకు మనం ఫోటోలో కూర్చుని మా ఆవిని చూసి నవ్వుతూ ఉంటాం. ఎందుకంటే మనం ఎప్పుడు రిస్క్ తీసుకోం.